మూసాడు. సాధారణ వాళ్ళకి చేరుకుంటున్నారు చాలా మంది. సాధారణ వాడి కొరకు చేసిన పాదాలలో మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు, అగ్నికి ఆహుతైపోతున్నారు. ఆ ఆహుతైపోయే వారిని తప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. తండ్రి మాటలు వినకుండా ఆయన మాటలు జవదారి సాధారణకు లోబడి ఈ లోకాశల కోసం ఆయన మాటలు వినకుండా తప్పిపోతున్నారు. తప్పిపోయిన వాడు ఏమవుతున్నాడు? పాతాళానికి లేదా ఆత్మ అనేది నశించిపోతుంది. ఆ నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికే ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి ఏం చేస్తారు? బాప్తిస్మం అనేది మనం పొందుకోవాలి. బాప్తిస్మం ద్వారా మనం రక్షింపబడతాం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, రోమీయులకు రాసిన 3వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాల్గొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈ బాప్తిస్మం ద్వారా ఏం జరిగింది? బాప్తిస్మం ద్వారా ఏం జరిగింది? మన పాతరోగ జీవితాన్ని పాతి పెట్టగలిగింది. బాప్తిస్మం అనేది ఏమి తీసుకోవాలి? మన పాతరోగ జీవితాన్ని పాతి పెట్టడానికి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందినమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటగా ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తండ్రి ఆజ్ఞను మీరం, తండ్రి మాటను మనం మీరం, తండ్రి మాటను మనం పట్టించుకోలేదు. పాపంలోకి అడుగు పెట్టాం. ఇప్పుడైతే పాపంలోకి అడుగు పెట్టాం, మరి ఆ పాపం ఎలా పోతుంది మనకి? ఇదిగో ఈ బాప్తిస్మం ద్వారా పోతుంది. ఆ పాత జీవితాన్ని మనం పాతి పెట్టాలి. గత జీవితానికి బాప్తిస్మం పొందుకున్న తర్వాత జీవితానికి వ్యత్యాసం అనేది ఉండాలి. గతంలో మనం పాపులమే, ఎన్నో అబద్ధాలు ఆడడం, తండ్రి మాటలు మీరు సన్నిధికి సరిగా రాలేదేమో, వాక్యాన్ని సరిగా వినలేదేమో, సత్యం తెలియక అన్యాచారాల్లో మనం మునిగిపోయామేమో. అటువంటి వాటి నుండి మనం బాప్తిస్మం ద్వారా దేవుడు మనం పిలుచుకుంటే అవి తెలుసుకోకుండా, రక్షణ భాగ్యాన్ని మనం తెలుసుకోకుండా మరలా పాతరోత జీవితాన్ని జీవిస్తూ వాక్యం విన్నా కూడా మరలా అదే పాతరోత జీవితం జీవిస్తే పరలోకం మనకి ఎలా వస్తుంది? రాదు కదా. మన పాత జీవితాన్ని పాతి పెట్టాలి. క్రీస్తు ఎలాగైతే మృతుల్లో నుండి పరిశుద్ధంగా లేపబడ్డాడో మనం కూడా అలాగే పరిశుద్ధంగా లేపబడాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:2. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదుము. రక్షణ పొందిన మనము పాపం విషయం ఏం చేయబడ్డాం? చనిపోయాం. పాపం విషయం అయితే మనం చనిపోయాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో, రక్షణ పొందుకున్నామో, క్రీస్తులోకి అడుగు పెట్టామో అప్పుడు ఏం చేయబడ్డాం? రక్షణ ద్వారా చనిపోయాం. రక్షణ ద్వారా చనిపోయిన మనం మరలా పాపం చేసి ఎలా జీవిస్తాం? అదే అంటున్నాడు పౌలు గారు. రక్షణ పొందుకున్న తర్వాత
కొలస్సీలకు రాసిన పత్రిక 2 కొలస్సీలకు రాసిన పత్రిక 2 12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి బాప్తిస్మం తీసుకున్న తర్వాత విశ్వాసంలో నిలకడగా జీవించాలి. క్రైస్తవులైన మనం ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే శ్రమలు వస్తాయి. మీరు గమనించారో లేదు? శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవించాలనుకుంటున్నామో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని మనం తప్పిపోకూడదు. ఒకసారి క్రీస్తులో గడిపెట్టిన తర్వాత నిలకడగా జీవించాలి. సాధారణంగా ఎప్పుడు కూడా తండ్రి యొక్క బిడ్డల మీద పన్నాగం పొందుతూనే ఉంటాడు. ఏమైనా సరే దేవుడి నుంచి దూరం చేయాలి, ఏమైనా సరే దేవుడి నుంచి దూరం చేయాలి అని సాధారణంగా పన్నాగం. అది ఏం చేయాలి? మనం రక్షణ పొందుకున్న మనం ఎన్ని అవరోధాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అభినందనలు వచ్చినా, వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నిలకడగా జీవించాలి. కొంతమందికి ఆ నిలకడ అనేది ఉండదు. ఒకరోజు సన్నిధికి వస్తారు, మళ్ళీ వారు ఏదైనా కష్టం ఇబ్బంది వచ్చినట్టు దేవుని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ నిలకడ అనేది కొంతమందికి ఉండదు. ఎందుకు? దేవుడు మనం ఒకసారి పరీక్షిస్తారు.